యావత్ తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు రిలీజ్ అయిన 'కాంతార చాప్టర్ 1 ద లెజెండ్' సినిమా చూసాను. మూవీ ఎలా ఉందనుకుంటున్నారా? సో, మూవీ చూసాను. ఆ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో, ఇక్కడేందంటే ఈరోజు మనకు దసరా కాబట్టి చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారు కాబట్టి అందుకే ఈరోజు రివ్యూకి లేట్ అయింది. సో, మనం స్టోరీకెళ్ళిపోతుందంటే మనం ఎప్పుడైతే చాప్టర్ 1లో అంటే మనకి 'కాంతార' సినిమాలో అదే యూనివర్స్‌లో అంటే ఫస్ట్ సినిమాలో మనకేదైతే ఎండింగ్ ఉంటదో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. సో, అదే స్టోరీని మనకి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలో చెప్తుంటారు. సినిమా చూసి మీరు మస్తుంటది సినిమా అయితే చాలా బాగుంది. చాలా బాగా తీశారసలకి. ఆ గ్రాండెడ్ లుక్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మన 'బాహుబలి' చూసినంత ఫీలింగ్ అంటే ఎట్లుంటదో సో, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అంత మాట్లాడితే అంత డీప్‌గా ఉంటది. చాలా బావుంది. అంటే క్యారెక్టర్‌ని డిజైన్ చేసే విధానం చాలా బావుంది. ప్లస్ ఏందంటే సినిమాలో చాలా హైలైట్స్ చాలా ఉంటాయి. మూవీ స్టార్టింగ్ నుంచెల్లి ఇంటర్వల్ వరకు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. చాలా గ్రాండియర్‌తో ఉంటది. ప్లస్ ఏందంటే ఫస్ట్ హాఫ్ వరకైతే మీరు చాలా ఎంగేజ్ అయిపోతారు. ఎందుకంటే అంత ఇంపాక్ట్ చేస్తదనమాట సినిమా. ఎందుకంటే మనం ఏదో ఊహించుకుంటాం. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో అయితే ఏం లేదని చెప్పి చాలామంది అన్నారు. నేను కూడా అన్నా. కాకపోతే ఏందంటే సినిమా చూసినంతగా అయితే నా ఫెల్ట్ చాలా చాలా బాగుంది సినిమా అయితే. అంటే ఒక క్యారెక్టరైజేషన్ అయితే అంటే మనల్ని చాలా మాడిపిస్తది. అందులో ఇన్వాల్వ్ చేస్తది. మన 'కాంతార' అనే ఒక గ్రామానికి, ఒక విలేజ్‌కి అంటే ఒక లోకానికి ఎళ్ళిపోతాము. సో, అక్కడున్న విజువల్స్ అయితే చాలా బావుంటాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఏందంటే అంత అంటే అంత గ్రాండియర్‌గా ఎయడం, అంత విజువల్ ఎఫెక్ట్ చాలా చూపియడం చాలా గ్రేట్ అసలకి. మీరు 'కాంతారలో' చూసిన వరల్డ్ బిల్డింగు ప్లస్ ఏందంటే చాలా ఉన్నాయి దాంట్లో క్యాటరైజేషన్స్. సో, ఇందులో ఎలా ఇన్వాల్వ్ చేశారు, ఎలా చేశారని చెప్పేసి మూవీ చూసుకొని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా గ్రిప్పింగ్‌గా చాలా ఇంట్రెస్టెడ్ ఉంటది సినిమా అంతా. అంటే ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ తర్వాత ఏందంటే ఒక లాస్ట్ 30 మినిట్స్ చాలా బావుంటది. తర్వాత ఏంటంటే కొంచెం రొటీన్ ప్యాటర్న్‌కెళ్ళిపోతున్నట్టు అనిపిస్తది. కొంచెం లాగ్ టైప్ అనిపిస్తది. ఎందుకంటే స్టోరీ వైస్‌గా అలా ఉంటది. సాంగ్స్ బావున్నాయి. అంటే విజువల్స్ ఉన్నాయి. సాంగ్స్ బావున్నాయి. యాక్టర్స్ బావున్నారు. అందరూ బావున్నారు. ఆ లెజెండ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటదో స్టోరీ చెప్పడం 'కాంతార' గురించి. ఒక చిన్న సినిమాకొచ్చి ఇంత ప్రపంచాన్ని సృష్టించిన ఒక 'కాంతార' క్యారెక్టర్ అంటే ఒక విజువల్, ఒక స్టోరీ లాంటిది. ఇప్పుడు 'కాంతార' లాంటి ఒక లెజెండ్ క్యారెక్టర్ మళ్ళా అంటే చబురన్ వచ్చి దాంట్లో చాలా ఇంపాక్ట్ చేసింది. ఎందుకంటే వారియర్ సీన్స్ చాలా బావుంటాయి. రిషబ్ శెట్టి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మంచి డివోషనల్ వైబ్స్ అంటే ఇంత మంచి సినిమాని మళ్ళా గ్రాండర్‌గా తీసి అందరికి చూపియడం. అంటే 'కాంతార' తర్వాత ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోడు ఆ ఎక్స్‌పెక్టేషన్ తీర్చిందిలే అని చెప్పేసి. లాస్ట్ 10 మినిట్స్ అయితే సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపిస్తది. ఎందుకంటే అంత విజువల్స్ ఉంటాయి. ఒక పిక్ ఉంది చూసారు ఇప్పుడు చూస్తున్నారు చూడు. అదే విజువల్స్ చాలా బావుంటాయి గ్రాండర్‌గా. మీరు చూసినట్టయితే థియేటర్‌లో అయితే చాలా ఫెల్ట్ అయిపోతారనమాట. ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు. అట్లాంటి మ్యూజిక్ తోని ఉంటది. పిచ్చి పడేస్తరు అసలు మామూలుగా ఉండదు సినిమా అయితే. మళ్ళా మీరు మిస్ అయినట్టయితే 'కాంతార' ఫస్ట్ ఓవరాల్ చూడండి. తర్వాత చాప్టర్ 1 ద లెజెండ్ చూడండి. మీకు అర్థమైపోతది. సినిమాలో ఏందంటే చెప్పడానికంటే ఏం లేదు. మొత్తం చూడొచ్చు సినిమాని. వర్త్ టు వాచ్. రీసెంట్‌గా వచ్చిన సినిమాలలో చాలా బెస్ట్ సినిమా. ఎందుకంటే డివోషనల్ వైబ్స్ చాలా బావుంటది. మనకి ఇలాంటి ఫిల్మ్స్ అంటే ఇష్టం కాబట్టి డివోషనల్ వైబ్స్ కూడా చాలా బావుంటది. గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి సీన్ ఉంటది. చాలా గ్రాండియర్‌గా ఉంది. అందరూ థియేటర్‌ని చూడండి. మస్ట్ వాచ్ అనమాట. నో పైరసీ. అందరూ ఐబొమ్మలు అందులో చూస్తుంటారు. నో. ఓకేనా? ఈ సినిమా అందరూ థియేటర్‌లో చూడాల్సిన సినిమా. 'బొలాదు చూడండి' ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి.